చూసారా ఎంత బాగా వచ్చిందో. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పచ్చెనగపప్పు క్యాబేజీ కూర చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. క్యాబేజీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు కొద్దిగా మనకి ఎంత కావాలో, క్యాబేజీకి పచ్చెనగపప్పుకి తగ్గట్టుగా మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. దానికి రెండు ఎర్రగడ్డలు, టమాటాలు ఒక 3, పచ్చిమిర్చి, అంతేనండి. ఫస్ట్ అయితే ఈ పప్పుని కుక్కర్లో వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఒక 90% 80% దాకా ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత మొత్తం క్యాబేజీ ఒకసారి నీట్గా కడుక్కొనేసి అప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేలాగా మనం చూసుకుంటే సరిపోతుంది. చేయాలి ఇలా పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని, ఇప్పుడు ఇలా 2 సార్లు కడుక్కోవాలండి. పప్పు అయితే 1.5 గ్లాసు నీళ్లు పోసుకునేసి 5 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకున్నాము. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇప్పుడు ఆవాలు వేగిపోయాయి. ఎర్రగడ్డ, పచ్చి ఇప్పుడు ఎర్రగడ్డ వేగిపోయింది కదండి. ఇప్పుడు టమాటాలు, ఇప్పుడు టమాటా అయితే ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు క్యాబేజీ వచ్చేసి మనం నీట్గా ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. క్యాబేజీ తర్వాత సాల్ట్, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ క్యాబేజీ, టమాటా మొత్తం కూడా నీట్గా మగ్గిపోతుంది.
కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. చూసారా, చాలా వరకు అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకే మనం కారము, ధనియాల పొడి వేసుకోవాలి. కారం వచ్చేసి 2 స్పూన్లు వేసాను. ధనియాల పొడి వచ్చేసి 1 స్పూను. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టేసుకుంటుంది. ఇలా ఉడికే వరకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా క్యాబేజీలో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, ఇలానే ఉడకబెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసినాక ఒక 2 నిమిషాలు ఆగి నీళ్ళు పోసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి దీంట్లో. క్యాబేజీ ఉడికే మాత్రం నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన కూర అనేది ముద్దగానే ఉండాలి కాబట్టి. దీంట్లో పప్పు కూడా ఇంకా కొంచెం ఉడుకుతుంది, క్యాబేజీ కూడా మొత్తం నీట్గా ఉడుకుతుంది. ఉప్పు, కారం అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇంకా నీట్గా కొంచెం దగ్గర పడేలాగా వచ్చేస్తే ఉడికిపోతే అయిపోతుంది కూర అయితే. చూసారా, కూర అయితే దగ్గర పడిపోయింది కదండి. కూర బాగా కూడా ఉడికిపోయింది. ఉప్పు, కారం అన్నీ నీట్గా సరిపోయాయి. ఇప్పుడు వచ్చి ఇందులోకి కొంచెం వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, అన్ని దినుసులన్నీ వేసి, గరం మసాలాలు అవి ఇవన్నీ వేసి వేయించుకున్న ధనియాల పొడి. ఇది వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందువల్ల లేదు ఈ పొడి వేయకూడదు అనుకుంటే ఇప్పుడు వరకు అయితే మనం పచ్చెనపప్పు కూర, కారం అన్నీ వేసాం కదా, అక్కడ వరకు అయితే కూడా మనం చేసుకొని ఆపేసుకోవచ్చు. ఈ ధనియాల పొడి అనేది వేసుకోబడలేదు, మనకు బాగుంటుంది, ఒక చికెన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది, అందుకోసం వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పొడి వేస్తే. కూర అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో, ముద్దగా వచ్చింది. ఇది వచ్చేసి మనం చపాతీకి, దోశకి, రైస్కి చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఒక 2 నిమిషాలు ఆగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర అయితే రెడీ అండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అంతేనండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్.